హరహర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. పదే పదే గురువు గారు చెప్పేటటువంటి దివ్య సందేశంలో ఎంతో ప్రేమతోని దాంట్లో తెలుసుకుని సాధించాలనే జ్ఞానంతో ప్రశ్నించడము, అడగడం జరుగుతుంది. చాలా సంతోషం. కానీ వినడం వలన కానీ తెలుసుకోవడం వలన కానీ ఉపయోగం లేదు. సాధన చేయాలి, గురువుని ఆశ్రయించాలి, గురువు ఉపదేశం పొందాలి. ఎందుకు? మహావృక్షం వటవృక్షం సద్గురు. ఆ వటవృక్షానికి ఉన్నటువంటి ఊడలు ఈ దేహంలో ఉన్న 72,000 నాడులు. ఆ 72,000 నాడుల్ని నడిపించేది ప్రాణనాడి, ఇడ పింగళ సుషమ్న నాడి, ప్రాణవాయువు. ఆ రహస్యాన్ని పట్టుకోవాలి అంటే చదవడం కాదు, వాచా వేదాంతం, చిలక పలుకులు, వసపెట్ట పలుకులు పనికిరావు. సాధన సాధన. గురువుకి సరెండర్ కావాలి, శరణాగతి పొందాలి, సమర్పణ చేయడం రావాలి. సమర్పణ లేకుండా ఏది సాధించలేం, త్యాగం లేకుండా ఏది సాధించలేం. సాధించాలనే కోరిక పుట్టడం అదృష్టం. ఆశ్రయించండి. తర్వాత ఆశ్రయించిన తర్వాత సాధన చేయండి. 24 గంటలు, 60 గడియలు, 30 ముహూర్తాలు, 21,600 హంసలు ప్రాణ సాధన, అశ్వత్థ వృక్ష ప్రాణవాయు సాధన. సూర్యోదయం అవగానే శని భగవానుడి దగ్గర నుంచి నీ ఆలోచన తరంగాలు ఆకాశంలో ప్రవేశించి సూర్యోదయం నుంచి నీ ఈశాన నాడిలో మూలాధారంలో ప్రవేశిస్తుంది. హంసలు 1 గంట సమయం మూలాధారంలో నడుస్తుంది నీ ఆలోచన. జలం ఐసులో పెడితే ఘనీభిస్తుంది, ఎండలో పెడితే ఆవిరవుతుంది. ఆవిరై మళ్ళీ మేఘాల్లోకి వెళ్తుంది. మేఘాల్లోకి వెళ్ళినటువంటి ఆ ఆవిరి మళ్ళీ మేఘ రూపంలో జలంగా ఘనీభిస్తుంది. అలా ఘనీభవించినటువంటి ఆకాశంలో మేఘాలు సూర్యుని యొక్క వేడికి తపనకి వర్షంగా మళ్ళీ పుడుతుంది. ఎదురుగుండా కనబడుతుంది కదా. అలా నీ మూలాధారంలోకి వచ్చినటువంటి ఆలోచనలు హంస రూపంలో గంట, తిరిగి 6 గంటలు స్వాధిష్టానం, పృథ్వీతత్వంలోకి ప్రవేశించినటువంటి ఆలోచనలు జలతత్వంలో, ప్రకృతిలో, నీ మూలాధారంలో స్వాధిష్టానం దగ్గర వచ్చి 6 గంటల హంసలు నడుస్తున్నాయి. 6 గంటల హంస స్వాధిష్టానం జలతత్వంలో ఉంటుంది. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ పాజిటివ్ నెగిటివ్ తరంగాలు. అక్కడి నుంచి 6 గంటలు అగ్నితత్వంలో, అగ్నిలో ప్రవేశిస్తుంది. నీ మణిపూరం 6 గంటల సమయం ప్రజ్వలిస్తుంది నీ ఆలోచన, పాజిటివ్ నెగిటివ్. ఆ తర్వాత 6 గంటలు ఈతర గాలి, ప్రకృతి నుంచి వచ్చే వాయు తరంగాల్లో నీ ఆలోచన తరంగాలు. హంస మార్గంలో అశ్వత్థ వృక్షంలా నీ హృదయంలో నీ ఆలోచన తరంగాలు 6 గంటలు నీ అనాహత చక్రంలో నిక్షిప్తమవుతున్నాయి వాయుతత్వం ద్వారా. అవి తిరిగి తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో ధనంజయ నాడి ప్రజ్వలనం అవడం కారణం నీ హృదయ కమలలో ప్రాణశక్తి. 6 గంటల సమయం ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతూ ప్రాణశక్తి జరిగేది ధనంజయ నాడి. ఆ ధనంజయ నాడి యొక్క ప్రభావం వలన నీ దశనాడులు కూడా ప్రభావితం అవుతున్నాయి. నీ ఆలోచనలు పాజిటివ్ నెగిటివ్, భూతకాలాన్ని భవిష్యత్తు కాలాన్ని ఊహించే నీ యొక్క అజ్ఞాన తరంగాలు నీవు ప్రాజెక్టులో పాజిటివ్గా ప్రజెంట్లో ఉండడం చేతకాక గతంలోకి వెళ్ళి భవిష్యత్తులోకి వెళ్ళి నీ హృదయంలో నింపుకుంటున్నావు. అవన్నీ కూడా ధనంజయ నాడులో ప్రవేశించి నీ దశనాడులు కూడా ప్రభావితం చేస్తున్నాయి. అదే నీకు సూర్యోదయం మళ్ళీ నీ మూలాధారలోకి వస్తున్నాయి. అదే నువ్వు అనుకున్నదే నువ్వు చేస్తున్నావు. గురు సౌందర్యం చూడడం లేదు, ముఖ సౌందర్యం చూస్తున్నావు, తాత్కాలిక సౌందర్యం చూస్తున్నావు, శాశ్వత సౌందర్యం చూడలేకపోతున్నావు. నీ జ్ఞానం రావడం లేదు. చిలక పలుకులు అలవాటైపోయినాయి, వాచా వేదాంత అలవాటైపోయింది, పురాణ కాలక్షేపం అలవాటైపోయింది. నీ బతుకు వసపెట్ట వర్ణాక్షరాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి షల్లు పెట్టినా రేడియో పెట్టినా ఈ పలుకులు వింటున్నాం.
ఆ సెల్లులు, ఆ రేడియోలు తరిస్తున్నాయా? జడం. అలా జడమే ఈ దేహం అనే జడాలు తయారవుతున్నాయి. ముందుకు రండి. మీరెవరో, మీ ప్రాణ రహస్యం ఏంటో తెలుసుకోండి. సిద్ధ గురువులు వారి ప్రాణం ద్వారా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆశ్రయించడానికి సిద్ధంగా లేని మీ జీవితాలు ఎందుకు పనికిరావు? చైతన్యవంతులు కావాలా? ప్రాణ సాధన, మీ నాడి, మీ జన్మ, మీ తత్వం, మీ నక్షత్రానికి సంబంధించిన నాడి బీజాక్ష శబ్ద తరంగాన్ని గురువు ఉపదేశం పొంది తద్వారా ఆ శబ్ద తరంగం ద్వారా చైతన్యవంతమయ్యి ఈశాన్య నాడి నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి శని భగవానుడి దాకా కూడా నువ్వు ప్రయాణం చేసి 200 కోట్ల సంవత్సరాల నుంచి చచ్చి పుట్టి ఇప్పటి వరకు ఉన్న నీ కర్మలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కర్మ ఫలదాత. అవన్నీ కూడా నీ బీజం, గురు ఉపదేశం కలిగినటువంటి బీజాక్షరం, ఒక్క బీజాక్షరం ద్వారా ఇన్ని కోట్ల జన్మల కర్మలు కూడా భస్మం చేయడానికి, శుద్ధి కలగడానికి అవకాశం. ఎలా అనుభవం వస్తుంది, ఎలా తెలుసుకోవాలి, ఏంటి కాదు అక్కడ. ఆశ్రయించండి, తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకోండి. ఆ తర్వాత 3 గంటల నుంచి 4 గంటలు విశుద్ధి ఈశాన్య నాడి ప్రజ్వలనం అవుతుంది. 1 గంట సమయం 1000 హంసలు నడుస్తున్నాయి. ఆ తర్వాత 1000 హంసలు నీ భూమధ్యంలో ఆకాశ మండలంలోకి వెళ్తున్నాయి. నీ ఆలోచనలు ఏ భావం అయితే ఆ భావాలు నీ భూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో ఉంటున్నాయి. ఆకాశ మండలంలో ఆ ఈశానాడి ప్రభావం వలన. ఆ తర్వాత మరొక 1 గంట సమయం నీ సహస్రాలలో ప్రవేశిస్తున్నాయి. 1 గంట సమయం. అక్కడికి వెళ్ళిన తర్వాత శని భగవానుడి దగ్గర ఉన్న కర్మలకి ఏమైతే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకున్నా ప్రతిరోజు. అలా చేసుకున్నాయే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు చేసుకున్నాయే యద్భావం తద్భవతి. ఇదే స్వరయోగ రహస్యం, మంత్రదీక్ష రహస్యం, సాధన మార్గం. ఇది వినడానికి బాగున్నది, కానీ సాధన చెయ్యాలి. గురువుకి సరెండర్ కావాలి, గురువుకి మీరు సమర్పణ కావాలి, మీరు శుద్ధం కావాలి, శరణాగతి పొందాలి, మీ హృదయం ఖాళీ కావాలి. మీరు నిజంగా సమర్పణ చేస్తే మీ ఆలోచనలు, మీ భావాలు, కదలికలు చూడ్డానికి కానీ, వినడానికి కానీ, మాట్లాడడానికి కానీ, అడగడానికి కానీ అధికారం కోల్పోతారు. నిల్ బ్యాలెన్స్, జీర్ణముక్తులు అవుతారు. అదే జనక మహారాజు మనకు చెప్పిన సందేశం కూడా. క్షణంలో మోక్షం వస్తుందా అంటే అంతే అర్థం. అదే సరెండరింగ్. అలాంటి దివ్య భావం స్వరయోగ రహస్యాలు, గురు రహస్యాలు. అలా ప్రాణ సాధన రహస్యాన్ని తెలుసుకుని ఆశ్రయించి థియరీ అండ్ ప్రాక్టికల్ అనుభవాన్ని సంపాదించి స్వయముగా గురువుని ఆశ్రయించి రహస్య విజ్ఞానాన్ని అవగాహన చేసుకుని పశుభావాన్ని, వీరభావాన్ని కూడా విడిచిపెట్టి దివ్య భావంలోకి వెళ్ళడం వలన ఆ జగన్మాత సౌందర్యమే నీవు, నీవే ఆ జగన్మాత. ఆ జగదీశ్వరుడు త్రిపుర సుందరుడుగా, త్రిపుర సుందరిగా నీవయ్యి ఇంద్రాది గ్రహ నక్షత్ర దేవతలందరూ కూడా నీకు నీరాజనమిస్తాయి. ఎందుకు? ఆ త్రిపుర సుందరియే నీవవుతావు, ఆ త్రిపుర సుందరుడివే నీవవుతావు. శ్రీకంఠ శ్రీ సదాశివ గురు మహారాజుకి జై.